బనకచెర్ల ప్రాజెక్టు నిర్మాణంపై ఏపీలోని అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయని జలవనరుల నిపుణులు వి ప్రకాష్ చెప్పారు. ఏపీకి చెందిన సాగునీటి రంగ నిపుణులు మేధావులు ప్రాజెక్టు వద్దని అంటున్నారని తెలిపారు. పోలవరం నుంచి 9 లిఫ్టులు, నల్లమల్ల నుంచి 26 కిలోమీటర్ల టన్నెల్ ద్వారా నీటిని తరలించడం సాధ్యమేనా అని ప్రశ్నించారు. ఈ రెండు కూడా ఇది బనకచెర్లకు గోదావరి నీళ్ళని తీసుకుపోయే రెండు ప్లాంట్స్ ఇవి. ఇక్కడ ఉన్నది పోలవరం డ్యామ్. ఇది పోలవరం డ్యామ్. ఇది పోలవరం డ్యామ్ దాదాపు పూర్తి అవుతున్నది, ఇంకో 2 సంవత్సరాల్లో కంప్లీట్ అవుతుంది. ఇక్కడ నుంచి ఆ లాస్ట్కు ఉన్నది బొల్లేపల్లి రిజర్వాయర్. ఈ బొల్లేపల్లి రిజర్వాయర్ అనేది ఎక్కడ కడుతున్నారు? గుంటూరు జిల్లాలో మాచర్ల ప్రాంతంలో కడుతున్నారు. అక్కడికి నీళ్ళు ఎట్లా పోవాలి? 7 లిఫ్ట్ల ద్వారా పోవాలి, 6 దశల లిఫ్ట్. ఇక్కడ నుంచి పోలవరం నుంచి విజయవాడ దగ్గర ఉన్న ప్రకాశం బ్యారేజ్ దగ్గరికి గ్రావిటీ ద్వారా వస్తాయి, అంటే ప్రవాహ కాలువలు. పోలవరం ఎత్తు మీద ఉన్నది, ప్రకాశం బ్యారేజ్ డౌన్లో ఉంది కాబట్టి కాలువల ద్వారా ప్రకాశం బ్యారేజ్కి వస్తాయి. ప్రకాశం బ్యారేజ్ దగ్గర నుంచి వరుసగా 6 లిఫ్టులు పెట్టారు. ఈ 6 లిఫ్ట్లు ఏవైతే ఉన్నాయో ఈ 6 లిఫ్ట్ల ద్వారా బొల్లేపల్లి రిజర్వాయర్ తీసుకుపోతారు. బొల్లేపల్లి రిజర్వాయర్ పోయిన తర్వాత ఇది బొల్లేపల్లి రిజర్వాయర్. ఇక్కడ నుంచి బనకచెర్ల పోవాలి. ఇక్కడ మళ్ళీ 3 లిఫ్టులు ఉంటాయి. 3 లిఫ్ట్లతో పాటుగా నల్లమల కొండలు ఉంటాయి. నల్లమల కొండలు ఎట్లా దాటించాలి అంటే 23 కిలోమీటర్ల సొరంగం ఉంటుంది అక్కడ. ఈ 25 కిలోమీటర్లు ఇది సొరంగం. ఇక్కడ ఒక చిన్న సొరంగం. ఈ సొరంగాలు 2 సొరంగాలు కూడా నల్లమల కొండలు. ఇక్కడ ఒక 1.5 కిలోమీటర్ల సొరంగం, అక్కడ ఒక 25.5 కిలోమీటర్ల సొరంగం. నల్లమల కొండల్లో సొరంగాలు తవ్వితే ఏమవుతుందో SLBC ద్వారా మనకు తెలిసింది. మళ్ళీ మొదలు పెడుతున్నారు అదే నల్లమల కొండల్లో 25 కిలోమీటర్లట. ఇక్కడ మనం తీయాల్సింది ఎంత ఉండే? 11 కిలోమీటర్లు. 11 కిలోమీటర్లు తీయలేక దాన్ని మూసేసుకున్నాము. మళ్ళీ 25 కిలోమీటర్ల టన్నెల్ తీస్తానంటుండు చంద్రబాబు నాయుడు. అది అయ్యేదేనా అది? అందుకే ఆంధ్రలో ఉన్న చాలామంది ఇంజనీర్లు, చాలామంది పోలీస్ ఆఫీసర్లు, రిటైర్ అయిన వాళ్ళు, చాలామంది ఇరిగేషన్ నిపుణులు ఈ ప్రాజెక్ట్ అయ్యేది కాదు, దీన్ని బంద్ పెట్టండి అని చెప్పి చాలామంది దాన్ని వ్యతిరేకిస్తున్నారు. అయినా కూడా ముందుకు పోతానని చెప్పి ఇవాళ రేవంత్ రెడ్డిని కలుపుకొని బనకచెర్ల కట్టాలని చెప్పి రేవంత్ రెడ్డి ప్రయత్నం చేస్తున్నాడు.